హాయ్ మనవడా మనవరాళ్ళ, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక చిన్న కథ చెప్తాను. ఒక అడవిలో ఒక చీమ ఉంది. ఆ చీమంట పైన చెట్టు మీద దానికి ఆహారం ఒకటి ఉంది. దానికోసం ఆ చిన్న చీమ పాక్కుంటూ చెట్టు ఎక్కిద్ది. ఎక్కుతూ మళ్ళీ కింద పడిపోతుంది. అయినను మళ్ళీ ఎక్కి చెట్టు ఎక్కేసి ఆహారం తీసుకొని మళ్ళీ వస్తూ ఉంటే జారి కాలువలో పడిపోతుంది. దానికి ఎంత ఒక కాలువ ఉంది. ఆ కాలువలో పడితే కానీ ఆ చీమ మునగలేదు. ఆ చీమ ఒక ఆకు మీద పడింది. అయ్యో, ఈ ఆకు మీద పడ్డా నేను ఎట్లాగ తప్పించుకోవాలి, అయ్యో నేను మునిగిపోయి చనిపోతానేమో అని భయపడతా ఉంటుందంట. అయితే అది ఆకు నెమ్మదిగా ఒక ఒడ్డు దగ్గరికి వెళ్తుంది అన్నమాట. అమ్మయ్య, బతికే ఉన్నానని ఆ చీమంట ఒడ్డెక్కి తన ప్రాణాలు తను కాపాడుకుంటుందంట. చీమ ఎంత కష్టం వచ్చినా తన ఆహారం కోసం ఎంతో కష్టపడి పనిచేస్తుంది. ఫలితం లేకపోయినా ఫలితం దక్కించుకునేంత వరకు తను ఎంతో కష్టపడుద్ది. ప్రాణాల మీదకి వచ్చిన తెలివిగా సమయస్ఫూర్తితో తన ప్రాణాలు కాపాడుకుంటారు. మీరు కూడా పెద్దవాళ్ళైనప్పుడు కష్టపడి పనిచేయడం నేర్చుకోవాలి. ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా కష్టపడి సమర్థాన్ని వదిలేసి మీరు కష్టపడి చీమలాగా పనిచేయాలి. అర్థమైందా? అర్థమైంది నాయనమ్మ, ఎంతగానో మంచిగా చెప్పావు. నేను తమ్ముడు ఎంతగానో కష్టపడతాం, బాగా చదువుకుంటాం, సోమరిపోతులాగా ఉండం అని మనవరాలు అంటారు. మనవడు నాయనమ్మ అంతే, మేము పెద్దయ్యాక కూడా మంచి ఉద్యోగాలు తెచ్చుకొని అమ్మని నాన్నని అందరినీ మంచిగా చూసుకుంటాం నాయనమ్మ, నిజం అని మనవడు అంటారు. అప్పుడు నాయనమ్మ మంచిది మనవడా మనవరాలు, అట్లాగే ఉండాలి అని అంటారు. థ్యాంక్ యూ పిల్లలు, ఈ కథ విన్నందుకు. మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్లో పెట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను పిల్లలు.